అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి రైతు భరోసా పథకం అండి. ఎట్టకేలకు మనకి జనవరి 26వ తేదీన అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం నిధులు విడుదల చేసినా గానీ అందరికీ ఒకేసారి అయితే జమ కాలేదు. సో, కొంతమందికి ఒకసారి, కొంతమందికి ఒకసారి జమ అవుతూ వస్తున్నాయి. సో, జమ కాలేని వారి పరిస్థితి ఏంటి? అర్హులైనా గానీ వారు జమ కాకపోతే ఎప్పుడు పడతాయి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా అంతా కూడా తెలుసుకుందామండి. సో, దానికి సంబంధించి గాను ఒక తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను. సో, అప్డేట్ ఏంటి ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు గదండీ! అకౌంట్‌లో డబ్బులు జమ అని చెప్పేసి అయితే ఉందనమాట. ఇందులో చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు విడుదలకు ప్రక్రియ అయితే కొనసాగుతుందనమాట. ఇవాళ 3-4 ఎకరాలలోపు అన్నదాత ఖాతాల్లో మనకి 200,00,00,000 డబ్బులను అయితే ప్రభుత్వం జమ చేసిందండి. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపుగా 500,00,00,000 రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, దీంతో మొత్తంగా మనకి 54.74 లక్షల మంది రైతన్నలకైతే 4,666 కోట్ల రూపాయలైతే అందించడం అయితే జరిగిందనమాట. ఈ నెలాఖరులోగా రైతులందరి అకౌంట్‌లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఇవాళ మనకి 3-4 ఎకరాలలోపు అన్నదాతల ఖాతాలో 200,00,00,000 రూపాయలనేవైతే నగదు జమ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ నెలాఖరులోగా ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో, వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందే తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పటి వరకు కూడా 4,666 కోట్ల రూపాయల వరకు కూడా నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం ఏదైతే రావడం అయితే జరిగిందనమాట. సో, మిగిలిన వరకు ఎప్పుడు జమ అవుతాయని ప్రతిదీ కూడా త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.